ఏంటొదినా నువ్వు? సీతమ్మ, అనవసరమైన వాళ్ళ ఫోన్స్ ఎందుకు తీస్తావు? మీరు అడగాలే కానీ కాదని వాళ్ళు ఎవరండి? ఆ సంబంధం మీదే అయితే లల్లి ప్రేమించింది ఎవరిననుకుంటున్నారు? ఇంకెవరు? దొరగారి అబ్బాయి అశోక్నే కదా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టే సిరి లేదుగా, లేదుగా. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. రాజా, రాజా, రే రాజా. రాజా లేడు బాబు, బయటికెళ్ళాడు. అబ్బా, టైంకి ఇంట్లో లేకుండా పోయాడు. ఏం బాబు? వాడికి గుడ్ న్యూస్ చెప్పాలమ్మా. ఏంటన్నయ్య, మాతో చెప్పకూడదా? నువ్వింత హ్యాపీగా ఉన్నావంటే ఏదో మంచి న్యూసే అయి ఉంటుంది. ముందు తన ఫ్రెండ్తో చెప్పాక తర్వాత మనతో చెప్తాడేమో. అదేం లేదమ్మా, లల్లి అని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కదా. తెలుసులే, దొరగారిని ఆ రోజు కాపాడిన అమ్మాయే కదూ? ఆ అమ్మాయి ఈరోజు వాళ్ళ నాన్నగారు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. నిజమా? అయితే తొందరలోనే అన్నయ్య పెళ్ళి. ఆడపడుచు లాంఛనాలు మాత్రం భారీగా ఇవ్వాలని చెప్పన్నయ్య. ఒకళ్ళిచ్చేదేంటమ్మా, నీకెంత కావాలో అడుగు, నేను ఇవ్వనా ఏంటి? నువ్వెలాగో ఇస్తావులే, ఆడపడుచుకి వాళ్ళేమిస్తారో అనేదే కదా ముఖ్యం. సరే, నీకేం కావాలో మీ వదినతోనే చెప్తూ కానిలే. దాని మాటలకేం గాని బాబు, అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసురా. అలాగేనమ్మా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఈ ఆనందాన్ని అర్జెంటుగా వాడితో సెలబ్రేట్ చేసుకుందామని వస్తే ఎక్కడికి వెళ్ళాడమ్మా వాడు? నువ్వు ఆనందంగా ఉన్నావు, అన్నయ్య మాత్రం బాధగా ఉన్నాడు. ఏమ్మా, వాడికేం బాధ? అన్నయ్య ప్రేమించే అమ్మాయి తనతో భలే ఆడుకుంటుంది. ఆ రోజు కలుద్దామని మిస్ అయిందా, అప్పటి నుంచి అక్కడ కలుద్దాం ఇక్కడ కలుద్దాం అని కలవకుండా కనిపించకుండా ఆట పట్టిస్తుంది. పాపం అన్నయ్య ఏమో తన గురించి ఆలోచిస్తూ సరిగ్గా తిండి కూడా తినట్లేదు. నేను సంతోషంగా ఉంటే వాడు బాధగా ఉండడం ఏంటమ్మా? నీలాగా అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలంటే ఆ అమ్మాయిని అన్నయ్య కలవాలి. వాళ్ళిద్దరు కూడా ఒకటైపోతే బాగుంటుందన్నయ్య. ఇంత బాధపడుతున్నప్పుడు వీడు నాతో ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా. ఏంటమ్మా వీడు? సరే, వాడు హ్యాపీగా ఉండాలంటే ఆ అమ్మాయి వాడికి కనిపించాలి, అంతేగా? అంతే. అయితే ఉండు, వాడిని తీసుకెళ్లి ఆ అమ్మాయి సంగతి ఏంటో తేల్చేస్తాను. అన్నయ్య ఫోన్ కూడా తీసుకెళ్లేదు, ఇంట్లోనే ఉంది. ఆ అమ్మాయి దెబ్బకి ఫోన్ కూడా వదిలేశాడనమాట. సరే, ఆ అమ్మాయిని పట్టుకోవడం ఎలా? అన్నయ్య సెల్లో తన ఫోన్ నంబర్ ఉంటుంది. నెంబర్ ఉంది, ఓకే అమ్మా. ఆ అమ్మాయి వీడికి కనపడాలంటే ఏదైనా చిన్న గమ్మత్తు చేయాలి. ఏం చేద్దాం? నువ్వు వెళ్ళి ఒకసారి వాడు ఫోన్ తీసుకురా. నువ్వు మాట్లాడతావా అన్నయ్య? నువ్వు చెయ్యమ్మా. రింగ్ అవుతుంది. ఇలా ఇవ్వు. పేరు లలిత్ కదా? రాజా? రాజా కాదండి, నేను తన ఫ్రెండ్ని. ఫ్రెండా? మీరు నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? సారీ అండి,
చిన్న బ్యాడ్ న్యూస్. ఏంటి రాజాకి యాక్సిడెంట్ అయింది. ఏంటి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు ఎలా ఉంది? తనకేం కాలేదుగా? అంటే డాక్టర్లు కండిషన్ సీరియస్ అని అంటున్నారు. వాడు ఆ స్థితిలో కూడా లలిత లలిత అని మిమ్మల్నే కలవరిస్తున్నాడండి. మీరు అర్జెంటుగా వస్తే బాగుంటుంది. వెంటనే బయలుదేరుతున్నాను. ఏ హాస్పిటల్? కౌశల్య హాస్పిటల్ అండి. వచ్చేస్తున్నాను. అలా చెప్పేసావేంటన్నయ్య? ఇంకేం చెప్పినా రావడానికి తను ఆలోచిస్తుంది. ఆలోచించే అవకాశం ఇవ్వకూడదంటే ఇలాగే చెప్పాలి. ఇప్పుడు చూడు, ఆగమేఘాల మీద హాస్పిటల్కి వస్తుంది. అక్కడికి వచ్చి అడిగాక తెలిసిపోతుందిగా. అప్పటికి ఆ అమ్మాయి ఎవరో మనకు తెలిసిపోతుంది కదా. అంటే తను వచ్చేలోపు నేను హాస్పిటల్లో ఉండాలి. రాజా వస్తే చెప్పమ్మా, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ లవర్ని తీసుకురావడానికి అశోక్ అన్నయ్య వెళ్ళాడని చెప్పు. ఇన్ని రోజులు వాడిని ఏడిపించిన అమ్మాయిని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలి. పేషెంట్ ఎవరు? నేనేనండి. ఏం బాగోలేదు? బాగోలేకపోతే గానీ రూమ్ ఇవ్వరా? ఇదేమి లాడ్జ్ కాదు, అందరికి రూమ్లు ఇవ్వడానికి. యాక్సిడెంట్, హాస్పిటల్ అని కమిట్ అయిపోయాని. ఇప్పుడు తను వచ్చేస్తుంది. ఎలా? హలో, హాయ్ రాజేష్. సారీరా, నిన్న హాస్పిటల్లో వర్క్ ఎక్కువగా ఉండి పార్క్కి రాలేకపోయాను. ప్రేమకు ప్రేమే దారి చూపిస్తుంది. నేను మళ్ళీ చేస్తాను. ఏంటి? మీరు లవ్ లో ఉన్నారు కదూ? మీకెలా తెలుసు? లైట్ గా జాతకాలతో టచ్ ఉందిలే. నిజమా? నా లవ్ సక్సెస్ అవుతుందా? అవుతుంది. కాకపోతే మీ లవ్ కి చిన్న లవ్ దోషం ఉంది. మరెలా? కొన్ని లవ్ దానాలు చేస్తే అరిష్టం పోతుంది. లవ్ దానాలా? అంటే కొంతమంది ప్రేమికులకి సాయం చేయడం అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక అమ్మాయి చాలా కంగారుగా వస్తుంది. యాక్సిడెంట్ అయిందే, రాజా అనే పేషెంట్, అతనెక్కడా అంటుంది. ఆ అమ్మాయికి మీరు నాకిచ్చే రూమ్ నెంబర్ చెప్పి నా రూమ్ కి పంపించాలి. ఇలాంటి దానాలు. డాక్టర్ గారికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కమిట్ అయిపోయాను. ఆ అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మో, నా వల్ల కాదు. ఏమండి, వచ్చే అమ్మాయి నా ఫ్రెండ్ లవరు. నాకు మీలాగే చిన్న లవ్ దోషం ఉంది. అందుకే వాళ్ళిద్దరినీ కలపాలని ఈ లవ్ దానం చేస్తున్నాను. నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్కి మీరు హెల్ప్ చేయలేరా? నా ఫ్రెండా? ఎవరు? నేనే. మనం ఫ్రెండ్స్ ఎప్పుడయ్యాం? ఫ్రెండ్షిప్ కి పునాది పరిచయమేనండి. 10 నిమిషాలు మాట్లాడుకున్నాం కదా, అంటే మన ఫ్రెండ్స్ అయినట్టే కదా. అయ్యయ్యో, టైం అయిపోతుందండి. తను వచ్చేసే టైం అయింది. ఏదో ఒక రూమ్ ఇవ్వండి ప్లీజ్. ప్లీజ్ అండి. మీకు కడుపు నొప్పి? పేగులు దిగిపోతున్నాయండి. అర్జెంటుగా ఒక రూమ్ ఇవ్వండి. నర్స్, సార్ని రూమ్ నెంబర్ 124 తీసుకెళ్ళు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. అన్నయ్య, నీకోసం అశోక్ అనే వచ్చి వెళ్ళాడు. అశోక్ వచ్చాడా? ఎందుకంట? నీకో గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాడు. నువ్వు లేవు. గుడ్ న్యూసా? ఏంటమ్మా అది? అశోక్ అన్నయ్యకి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి లల్లి వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకున్నారంట. నిజమా? ఇంకేముంది, వాడి పెళ్లికి అడ్డం లేదు. మరి ఇంత మంచి విషయాన్ని నాకు చెప్పలేదేంటి? నువ్వు లేవుగా. అదేంటమ్మా, చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగాం, ఒకటిగా బ్రతికాం. ఇద్దరి మధ్యలో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్నాం. ముందుగా నాకు చెప్పకుండా మీ అందరికీ చెప్తాడా? కనీసం ఫోన్ అయినా చేసి చెప్పొచ్చుగా. ఫోన్ నువ్వు తీసుకెళ్తేగా. తీసుకెళ్లేదా? ఏది? ఇక్కడుంది. ఫోన్లే అమ్మా, వాడి ప్రేమన్నా పెళ్లి వరకు వచ్చింది. నువ్విలా బాధపడుతున్నావని తెలిసే నేను మాత్రమే సంతోషంగా ఉంటే ఎలా? రాజా కూడా సంతోషంగా ఉండాలని లలిత వదిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఎక్కడికి? హాస్పిటల్ కి. హాస్పిటల్ కా? ఎందుకు?
ఎందుకంటే అశోక్ అన్నయ్య ఒక ప్లాన్ వేశాడులే. నాకు ఈ ఐడియా రాలేదేంటమ్మా? అంటే ఇప్పుడు నా కోసం లలిత హాస్పిటల్కి వస్తుందిగా? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అయితే నేను వెళ్ళాలి. నువ్వెందుకన్నయ్యా? అశోక్ అన్నయ్య తీసుకొస్తాడుగా. లేదమ్మా, ముందు నేనే చూడాలి. అదే కదా మా ఇద్దరి మధ్య పందెం. నా కోసం తను ఎలాగూ తప్పకుండా వస్తుంది. ఇన్ని రోజులు నేను తన కోసం పిచ్చివాళ్ల తిరుగుతుంటే తను ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఆ ఛాన్స్ నాకొచ్చింది. నాకు యాక్సిడెంట్ అయిందని తను ఎంత టెన్షన్ పడుతుందో నేను నా కళ్ళారా చూడాలి. నా కోసం నా ఎదురుగానే వెతుకుతుంటే నేనే వెళ్ళి నువ్వు వెతుకుతున్నది నా కోసమే అన్నప్పుడు తన ఫేస్లో రియాక్షన్స్ చూడాలి. మొత్తానికి అశోక్ గడు మంచి ప్లాన్ వేశాడులే. అవునమ్మా, నన్ను అడ్మిట్ చేసింది ఏ హాస్పిటల్? కౌసల్య హాస్పిటల్. త్వరగా వెళ్ళాలమ్మా, అక్కడ నాకేమైందో ఎలా ఉందో చూసుకోవాలిగా. వదిన కనిపిస్తుందంటేనే అన్నయ్య ఇంత ఆనందంగా ఉన్నాడే, కనిపించాక ఇంకెంత ఆనందంగా ఉంటాడో. పట్టుకోవడం కష్టమే. రే రాజా, నీ పని మీద హాస్పిటల్కి వచ్చానురా. తెలుసు, సీతమ్మ చెప్పింది. చెప్పిందా? రేయ్, నువ్వేం టెన్షన్ పడకరా. ఈరోజు నువ్వు నీ లవర్ని కలుస్తున్నావు. నేను ఆల్రెడీ హాస్పిటల్ రూమ్లో ఉన్నాను. తను రాగానే తీసుకొచ్చేస్తాను. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏ హాస్పిటల్లో రా? నువ్వున్న హాస్పిటల్లోనే. రే, నువ్వెందుకు వచ్చావురా? నిన్ను చూస్తే వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోరా బాబు. నేను ఇక్కడ ఎక్కడో చోట హైడ్ అవుతాను లేరా. ముందు నేనే తన్ని చూడాలి. ఇన్ని రోజులు ఆగావు, నేను తీసుకొచ్చే వరకు ఆగలేకపోయావా? మా ఇద్దరి మధ్య ఒక పందెం ఉందిలేరా, అందుకే వచ్చేసాను. సరే సరే, తను వచ్చేస్తుంటుంది. ఎక్కడైనా చాటుగా ఉండి చూడు. అలాగే. లల్లి వస్తుందేంటి? అశోక్ గడ్ తనకి విషయం చెప్పి రమ్మన్నాడా ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇంతకు ముందు యాక్సిడెంట్ అయి అడ్మిట్ అయ్యాడే రాజు అని, అతను ఏ రూమ్ లో ఉన్నాడు? ఓ, మీరేనా ఆ పేషెంట్ తాలూకా అమ్మాయి? అవునండి. ఓకే, మీ పేరు? లలిత. రూమ్ నెంబర్ 124. రాజుకి ఇప్పుడు ఎలా ఉంది? వెళ్ళి చూడండి. ఇప్పుడు లలిత అశోక్ని కలిస్తే ప్రమాదం. లల్లియే లలిత అని అశోక్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు.
రాజా రాజా హాస్పిటల్కి వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? నాకే, నేను బానే ఉన్నానే. అదేంటి, నీకు యాక్సిడెంట్ అయిందని మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు. నేనే అలా చెప్పమన్నాను. ఎందుకు? ఎదురుగా ఉండి కూడా నువ్వు నన్ను నడిపించగలేంది, నువ్వెవరో తెలియకపోయినా నేను నిన్ను నడిపించలేనా? అందుకని ఇలాంటి అబద్ధాల్లో చెప్పేది? నీకేమైందో ఏంటో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీ గురించి నేను ఎన్నిసార్లు బాధపడలేదు, అందుకే టిట్ ఫర్ టాట్. గుర్తుందా నీకు? ఆట పట్టించడానికి, ఏడిపించడానికి ఇంతకంటే వేరే దారి దొరకలేదా? మన మధ్యంకి ఈ ఆటలు చాలు. నేనెవరూ నీకు నిజం చెప్పేస్తాను. నేనెవరూ కాదు. హలో, పందెం పందమే, నువ్వు చెప్పేదేంటి? నేనే కనుక్కుంటాను. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అది కాదు రాజా. బాయ్. ఛ! చూడగానే ఫ్లాట్ అయిపోయాను. బ్రతికితే తనతోనే బ్రతకాలని డిసైడ్ అయిపోయాను. తను లేకుండా నేను బ్రతకలేనురా. రేయ్, నీ గురించి తెలిసాక ఎలాంటి అమ్మాయి అయినా తనే ఐ లవ్ యూ అంటుంది. నేను లైఫ్లో మొదటిసారి చూసింది, ఇష్టపడింది తన్నే నాన్నగారు. ప్రాణం పోసిన ఆ దేవతే నా ఇంటికి కోడలుగా వస్తుంది అంటే కాదనటానికి నేనెవర్ని? ఒక్కసారి నాది అనుకున్నాక ఇక జీవితాంతం నాదే, అంతే. లల్లి నా ప్రేమను ఒప్పుకుందిరా. నిజమా? అవునరా, పెళ్లి కూడా నేను జాబ్లో చేరిన తర్వాత అంట. రేయ్, నువ్వొచ్చావేంట్రా? తను వచ్చేసి నువ్వు బయటికెళ్ళు. తను రాదురా. ఏ? రావద్దని చెప్పాను. రేయ్, నీకేమైనా పిచ్చా? అలా ఎందుకు చెప్పావురా? నేను ఇంత కష్టపడి చేసిన ప్లాన్ని నాశనం చేసావు కదరా. సారీరా, తను ఇక్కడికి రాకూడదు. ఏ? ఇలా అబద్ధం చెప్పి తన్ని కలుసుకోవటం నాకు ఇష్టం లేదురా. ఇలా అడ్డదారిలో తనెవరో తెలుసుకుంటే అది నా చేతకంతనం అవుతుంది. కష్టపడి తెలుసుకుంటేనే నా ప్రేమలో నిజాయితీ తనకు అర్థమవుతుంది.
కలుసుకున్నాక ఒక ఆనందం కూడా ఉంటుంది. రేపొచ్చే ఆనందమేమో గానీ ఈరోజు నువ్వు ఇలా బాధపడుతున్నావు తెలిసే నేను ఇదంతా ప్లాన్ చేశాను. పర్వాలేదులేరా. ఎక్కడికి పోతుంది? తనెవరో నేను తెలుసుకుంటాను. ఫస్ట్ నీకే చూపిస్తాను. ఓకేనా? రే, నా లవ్ సక్సెస్ అయింది, నీ లవ్ కూడా సక్సెస్ అయితే బాగుంటుందిరా. అయినప్పుడు చూద్దాంలేరా. ఇంతకీ నీ లవ్ ఏంటి? పెళ్లి వరకు వచ్చిందంట. ముందు ఆ విషయం చెప్పు. అవునరా, నీకు జరిగిందంతా వివరంగా చెప్పాలి. పదమారి వెళ్తూ మాట్లాడుకుందాం. డాడీ ఏంటలా ఉన్నారు? ఏమైంది మమ్మీ? నీ ప్రతి విషయం నాకు తెలుసు అనుకునేవాణ్ణి. నాకు తెలియంది కూడా ఒకటి ఉందని ఇప్పుడే తెలిసింది. నువ్వు రాజాని ప్రేమిస్తున్నావా?